ఇంజనీర్ అందరికీ తెలిసిన వ్యక్తి. ముందుగా ప్రకాష్ గారు నమస్కారం భరత్, చెప్పండి. రేవంత్ రెడ్డి వాళ్ళ ఒక ప్రపోజల్ అవసరమైతే చంద్రబాబు నాయుడుతో చర్చించడం సిద్ధం. క్యాబినెట్ మీటింగ్ కూడా 23rd షెడ్యూల్ చేస్తున్నాం దీని గురించి అని చెప్పారు. ఆల్రెడీ నిన్న సిఆర్ పాటిల్ని కూడా కలిశారు, జలవనరుల శాఖ మంత్రిని. ఆయనకు ప్రపోజ్ చేసింది ఏంటంటే ఈ బనకచెర్ల ద్వారా కాకుండా నాగార్జున సాగర్, ఇచ్చంపల్లి, నాగార్జున సాగర్ ద్వారా అయితే ఓకే నదుల అనుసంధానం. అది అంటే రివర్ లింకింగ్ ప్రాజెక్ట్ లో భాగంగా గతంలో అనుకున్నారు. బట్ ఎప్పుడైతే మేడిగడ్డ వచ్చిందో ఇచ్చంపల్లి అనేది సాధ్యం కాదండి ఇక. ఎందుకంటే ఇచ్చంపల్లి దగ్గర +95 కు బ్యారేజ్ కట్టినట్టయితే అక్కడ మేడిగడ్డ దగ్గర సబ్మర్జెన్స్ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి అది వెదిర శ్రీరామ్ గారి ప్రపోజల్. అది ఈ మధ్య రహస్య సమావేశాలు వెదిర శ్రీరామ్ గారు రేవంత్ రెడ్డితోని పోలీస్ టవర్స్ లో జరిపారు. దాని అవుట్కమ్ ఇది. ఎందుకంటే ఆయన టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా చాలా సంవత్సరాలు ఉన్నాడు. దీన్ని తెలంగాణ ఒప్పుకోదండి. ఎందుకంటే సమ్మక్క బ్యారేజ్ ఆల్రెడీ మేడిగడ్డ మధ్య ఎంత దూరం ఉంటుంది? చాలా దగ్గర, అది అంత 15 కిలోమీటర్లు ఉండదు. రెండోది బ్యాక్ వాటర్ అనేది మేడిగడ్డ బ్యారేజ్. ఇప్పుడు ఇది కనుక రేవంత్ రెడ్డి పెట్టిందంటే నేను పెట్టిన బాంబు థియరీ కరెక్ట్ అని నమ్మాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మేడిగడ్డను ఖతం చేయాలనే ఉద్దేశమే రేవంత్ రెడ్డికి ఉన్నది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొక డిస్కషన్ లో మనం పోవాల్సి వస్తుంది. నేనేమంటున్నా అంటే ఇచ్చంపల్లి అనేది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. రెండవది బచావ్ ట్రిబ్యునల్ ఒకసారి ఆయనకేం తెలియదు నదుల గురించి. నిన్న మీకు చెప్పాను, ఆయన నిరూపించుకున్నాడు కూడా నాకేం తెలియదు నదుల గురించి అని. కనీసం ఆయన కనీసం స్టడీ చేస్తే బచావ్ ట్రిబ్యునల్ అవార్డులో ఏముందంటే హైడల్ పవర్ ఏదైతుందో ఛత్తీస్గఢ్ కి ఇవ్వాలి, నీళ్లనేమో పోలవరంకి ఇవ్వాలి. ఆ ఇచ్చంపల్లి అనేది వైబుల్ కాదని ఇంతకాలం తెలంగాణ, అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా గవర్నమెంట్ ముందుకు రాలేదు. ఇప్పుడు సమ్మక్క బ్యారేజ్ గట్టింది ఉండగా మళ్ళీ ఇచ్చంపల్లి ఎందుకండి? ఎప్పుడో తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ చేసిన ప్రపోజల్ ఏంది జగన్ తో? శ్రీశైలం ద్వారా సమ్మక్క బ్యారేజ్ ద్వారా తీసుకుపోవచ్చు, నాగార్జున సార్ తీసుకుపోవచ్చు. రెండోది ప్రకాశం బ్యారేజ్ నుంచి తీసుకుపోవాలనేది కేసీఆర్ గారు పెట్టారు. నదుల అనుసంధానానికి సంబంధించి మాత్రం సమ్మక్క బ్యారేజ్ నుంచి మీరు కనెక్ట్ చేయండి, మీరు ఇచ్చంపల్లి వద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు కొత్త వివాదానికి మళ్ళా తెరదీస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే మీరైతే అది ఇచ్చంపల్లి పాసిబుల్ కాదు, సబ్మర్జెన్స్ అవుతుందని తెలిసి కూడా ఎట్లా ప్రపోజ్ చేస్తారు? ప్లాన్ 2 ఏళ్ల నుంచి మేడిగడ్డ రిపేర్ చేయకపోవడం అదే కారణం. ఎందుకంటే మేడిగడ్డ రిపేర్ చేస్తే ఇచ్చంపల్లి సాధ్యం కాదు. ఇప్పుడు మేడిగడ్డ ఎట్లాగో అది బాగలేదు, డిఫెక్టివ్ స్ట్రక్చర్ అని చెప్పి రిపోర్ట్ తీసుకొని అది ఎట్లాగో పాడైపోయింది కాబట్టి ఇంకా ఇచ్చంపల్లి అనేది తీసుకొస్తారు ముందుకు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ ఒప్పుకోదు. తెలంగాణ బగ్గుమంటది. కనీసం ఇది నాన్ సీరియస్, ఇది కొంత సీరియస్ ఇష్యూ కాదు. ఎందుకంటే బనకచెర్ల విషయంలో గోదావరి మీద అంత ఒత్తిడి లేదు. బట్ ఇవాళ శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా మన మధ్య ఉన్నారు. ఆయన ప్రెసిడెంట్ ఇప్పుడు రిటైర్డ్ ఇంజనీర్స్ అసోసియేషన్ కి. వారు కూడా ఈ ప్రతిపాదన పెట్టారు. 200 టీఎంసీలు గోదావరిలో వాడుకుంటే కృష్ణాకి ఇవ్వాలని చెప్పారు. రెండవది మేమేమంటున్నామంటే మిగులు జలాలలో కూడా తెలంగాణ వాటా ఉంది. కేసీఆర్ గారు 1900 టీఎంసీలు కావాలన్నాడు మిగులు జలాలలో. ఈ 1480 వాడుకోగా ఎక్సెస్ వాటర్ లో 3000 టీఎంసీ, 3000 టీఎంసీ ఉంటే కనుక 3000 టీఎంసీలో ఎవరో 3000 టీఎంసీ ఏదైతే ఎక్సెస్ వాటర్ ఉందని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడో, ఇదివరకు మనకున్న షేర్ ఏంటంటే 512 వాళ్ళది, 968 మనది. అంటే దీనిలో 65-35 వాటా ఉంటది. కాబట్టి 65% అంటే 3000 టీఎంసీలలో 1900 టీఎంసీలు. కాబట్టి మిగులు జలాల్లో కూడా వాళ్ళకు వచ్చేది 1100, మనకు వచ్చేది. బట్ గోదావరిలో మిగులు జలాలు అలొకేషన్ చేయలే కదా, అప్పుడు చేయలేదు. 1480 కంటే ఎక్సెస్ వాటర్ నేను చెప్పేది. 1480 వాడుకోగా ఏదైతే ఎక్సెస్ వాటర్ వస్తుందో అందులో 65% తెలంగాణకి ఇవ్వాలి. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి సింపుల్ గా చెప్పేసిండు, మాకు 1000 టీఎంసీలు ఇస్తే చాలు, అక్కడ 500 ఇస్తే చాలని. రెండింటిని కూడా ఎవరు ఒప్పుకోరు తెలంగాణలో. రేవంత్ రెడ్డి ఒక్కడు అనుకుంటే కాదు అది. అది ఎవరు చెప్పిందంటే రేవంత్ రెడ్డికి ఇష్టం వచ్చినట్టు మీడియాలో మాట్లాడొచ్చు అట్లా. ఆయనకి ఏ బేసిన్ లో ఏమున్నదో తెలియదు. జోక్ ఏంటంటే ఇంద్రావతి తర్వాత పెన్నా నది గోదావరిలో కలుస్తుందని చెప్పిండు నిన్న. పెన్నా నది ఎక్కడుంది, ఇంద్రావతి ఎక్కడుంది? ఇక వాళ్ళు పెట్టుకున్న అడ్వైజర్ గారు ఏం చెప్తారంటే అది బనకచెర్ల అనేది ప్రకాశం జిల్లాలో ఉన్నదని చెప్తాడు. ఏం చెప్తాం, అది పెన్నా బేసిన్ లో ఉందని చెప్తాడు. పెన్నా నది ఎక్కడ ఉందో అడ్వైజర్ తెలియదు, రేవంత్ రెడ్డి తెలియదు. నిన్న మీ ఛానల్నే చెప్పాను నేను, రేవంత్ రెడ్డికి అవగాహన పెరగాలి,
లోపం ఉంటే తప్పు లేదు, నేర్చుకోవాలి. కానీ 1.5 year అయినా కూడా దేవాదులు ఎక్కడ ఉందో తెలియదు, గోదావరి బేసిన్ లో ఉందా లేదా తెలియదు, పెన్నా నది ఆంధ్రలో ఉందా తెలంగాణలో ఉందా తెలియదు. ఏందండి ఈయన రేవంత్ రెడ్డి తెలివందే ఇప్పుడు ఇక్కడ పాలమూరు ఎత్తిపోతల వాటన్నిటి మీద మాట్లాడుతున్నారా? మీరు రిప్లై చేయండి, ఆయన బయట రిప్లై చేసి శ్యాంప్రసాద్ రెడ్డి గారు బై మిస్టేక్ ఇప్పుడు చాలా ఏమన్నా అనుంటారు. అంటే బై మిస్టేక్ బేసిన్ లో ఏది ఉన్నదో తెలియదా? ఎట్లా మాట్లాడతారు భరత్? అంటే దేవాదుల వరంగల్ లో ఉన్న విషయం అందరికీ తెలుస్తుంది కదా, తెలియకుండా ఎట్లా మరి ఎందుకు అడిగిండండి? ఓపెన్ గానే దేవాదుల గోదావరి బేసిన్ ఉందా అని అడిగిండు. ఎందుకు అడిగిండు చెప్పండి? తెలియకుండానే ఉంటారా ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు పార్టీ? అదే కదా, అందుకే కదా పరువు తీసిండని చెప్పేది. అదేదో చెవిలు అడిగితే చెప్పేటోళ్ళు వాళ్ళు. ఓపెన్ గా మీడియాలో అన్నాడు, అదేదో లైవ్ పెట్టించి. అంటే ఇటువంటి మాకు చాలా టెన్షన్ వస్తుంది. ఎందుకంటే ఇంత కష్టపడి నిర్మించిన తెలంగాణలో ఏం తెలియని ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ లో కూర్చొని ఏం న్యాయం చేస్తాడు? చంద్రబాబుతో చర్చలలో ఏం న్యాయం చేస్తాడు? 1000 TMCలు ఇవ్వమని ఎవరు చెప్పారు ఈయనకు? 500 TMCలు కృష్ణాకి ఇవ్వమని ఎవరు చెప్పారు? హైలీ ఆబ్జెక్షనబుల్. ఇవన్నీ కూడా తెలంగాణలో మళ్ళొక్క జలసాధన ఉద్యమానికి రేవంత్ రెడ్డి పరోక్షంగా తొవ్వదీస్తున్నాడు. ఓకే, శ్యాంప్రసాద్ రెడ్డి గారు